श्रीमाता श्रीमात्रे नमो नमः। लंकायां शांकरे देवी कामाक्षी कांचिकापुरे प्रद्युम्ने शृंखलादेवी चामुंडा क्रंचपट्टणे अलंपुरे जोगुलांब श्रीशैलप्रवरांबिका कोल्हापुरे महालक्ष्मी माहूरे एकवीर्यका उज्जयिनीना महाकाली पिठायां पुरुहूतिका वोड्जाण गिरिजादेवी माणिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्ष्मी काश्मीरेतु सरस्वतीं श्रीमाता श्रीमात्रे नमः। अष्टादशशक्तिपीठादिदेवता नमो नमः। श्रीमाता श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमो नमः। श्रीमाता श्रीमात्रे नमः। श्रीमाता श्रीमात्रे नमः। भक्त महाशैलारा मन पीठं श्रीमात्रे पीठं रावण्णपेट गूडूरु मंडలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీమాత్రే పీఠం। ఈ పీఠంలో మాఘమాసంలో వారాహిమాత అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కావున 50 మంది భక్తులందరూ ఈ వారాహిమాత అమ్మవారికి మన పీఠంలో స్థల శుద్ధికి అమ్మవారి శక్తి నిమిత్తంగా 1,116 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేద్దామని దైవ సంకల్పమైనది కావున ఆ 1,116 సార్లు నేనే కాకుండా 50 మంది భక్త జనమందరూ ఈ పీఠంలో ఈ పీఠానికి లలితా సహస్రనామ పారాయణ చేయమని ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాము। అదేవిధంగా మాఘమాసంలో ఈ వారాహిమాత అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కావున 50 మంది భక్తులందరూ ఈ లలితా సహస్రనామ పారాయణ మీ ఇళ్లల్లో మీ పూజా గదిలో శ్రీమాత్రే నమః వారాహీదేవియే నమః అని ప్రతి ఒక్కరు లలితాపారాయణ చేయండి। దాంతోపాటు ఒక 10 మంది గ్రూపుగా ఏర్పరచుకుని గుళ్ళల్లో కానీ దేవస్థానాల్లో కానీ ఒక పరిశుభ్రమైన వాతావరణంలో శ్రీమాత శ్రీమాత్రే నమః వారాహీదేవియే నమః అని ప్రతి ఒక్కళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయండి। ఈ లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీ నోటికి శుద్ధి అవుతుంది మరియు మీ ఇళ్లల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది। ఆ లలితా సహస్రనామ పారాయణ అంత మంచిది కావున 50 మంది భక్తులందరూ ఈ లలితా సహస్రనామ పారాయణ తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు। భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ లలితా పారాయణ ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు కావున ప్రతి ఒక్కళ్ళు చదివిన తర్వాత శ్రీమాత్రే పీఠం ధర్మకర్త అయిన బ్రహ్మశ్రీ LVS ప్రసాద్ శాస్త్రి గారి ఫోన్ నెంబర్ 9949892755కి ఈ వాట్సాప్ ద్వారా మీరు ఎన్నిసార్లు లలితాపారాయణ చేశారో అవన్నీ ఆ కౌంటింగ్ అంతా మాకు పంపించవలసిందిగా కోరుతున్నాము। శ్రీమాత శ్రీమాత్రే నమః। మాఘమాసంలో వారాహిమాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది। కార్తీక మాస పౌర్ణమి నాడు ఈ వారాహిమాత అమ్మవారికి 7 నదులు 7 నదులని తెచ్చిన జలంతో జలాభిషేకము మరియు పాలాభిషేకము అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి వారాహిమాత అమ్మవారికి కావున కార్తీక మాస పౌర్ణమి నాడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ చేతుల మీదుగా మీరే ఆవు పాలతో అభిషేకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। శ్రీమాత శ్రీమాత్రే నమః। శ్రీమాత్రే పీఠం రామన్నపేట గూడూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది కావున 50 మంది భక్తులందరూ లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందిగా కోరుతున్నాము। ఈ మెసేజ్ ప్రతి గ్రూపుల్లో పెట్టండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు చదవమని చెప్పండి, మీరు చదవండి। అంత అమ్మవారు దయ వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి అంత మంచి జరుగుతుంది। శ్రీమాత శ్రీమాత్రే నమః। శుభం భూయాత్।